నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్స్ ఆఫ్. సూలూరుపేటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటి మీద మువ్వెన్నెల జెండా ఎగురవేయాలి. గూడూరు పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీ. గూడూరు కోర్టు సెంటర్ కూడలి వద్ద స్తంభాన్ని ఢీకొన్న లారీ. రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్స్ ఆఫ్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. సూలూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ కు వారు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. సూలూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ కు ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. షార్లో ఆయన కలియ తిరిగారు. పలు పరిశోధనలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్ళు అని కొనియాడారు. ఇక్కడ పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు నా సెల్యూట్ అని తెలిపారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు నిజంగా ఇస్రో శాస్త్రవేత్తలను చప్పట్లతో ముంచెత్తాలన్నారు. రాకెట్ ప్రయోగాలు జరిగేటప్పుడు పడే జయోపజయాలను ఎదుర్కొంటూ శాస్త్రవేత్తలు దేశానికి తలమానికం అని పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గూడూరు కోర్టు సెంటర్ కూడలి వద్ద ఓ లారీ వేగంగా వచ్చి సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. 4 గంటల సమయంలో రోడ్డు మీద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి మీద మువ్వెన్నెల జెండా ఎగురవేయాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలని, రాబోతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించామని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో వందే మాతరం అనే నినాదాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
గూడూరు 2వ పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాల నుండి కోర్టు సెంటర్ వరకు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఇంటి మీద జెండా ఎగురవేయాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలని, రాబోతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించామని తెలిపారు. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన, దేశంలో ఉన్న ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రతి ప్రజల్లో కూడా అవగాహన రావాలని చెప్పి బీజేవైఎం ఆధ్వర్యంలో, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. మన యొక్క దేశభక్తిని, మన యొక్క దేశ పటిమను, మన యొక్క దేశ గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలని, రాబోతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశం కోసం అమరులైనటువంటి గొప్ప వ్యక్తుల్ని కీర్తించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలాంటి తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులు, యువత, పెద్దలు, ప్రజలు అందరూ కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర భారతి కాలేజ్ నుంచి స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజ్, అదేవిధంగా స్వర్ణాంధ్ర భారతి స్కూల్ విద్యార్థులతో ఈ యొక్క తిరంగా ర్యాలీని గూడూరు టూటౌన్లో నిర్వహిస్తున్నాము. దీనికి విశేషమైన ప్రజలు కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హర్ ఘర్ తిరంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జాతీయ జెండాను ఎగరవేయాలనే ఉద్దేశంతో. నా పేరు అన్నంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. నేను బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిని. మా స్టేట్ అధ్యక్షుడు మిట్టా వంశీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టేట్ పార్టీ అనుసరించి మా జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిర్వహించారు. ఈ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం మన అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలోను, స్టేట్ నాయకుడు ప్రకాష్ నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గాలి ప్రకాష్ నాయుడు మరియు స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ నిరంజన్ రెడ్డి, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల కరెస్పాండెంట్ నవకోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు సినీ నటి జాన్వీ కపూర్ ను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. कुछ तो बात करो मैडम प्लीज. नहीं बात करेगा. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని నాయుడుపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, కార్యాలయం అధికారులు జాతీయ జెండాతో ఘనంగా బజారు వీధిలో ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఆగస్టు 15వ తేదీ మన పండుగ రాబోతుంది. ముందస్తుగా ఒక ర్యాలీ ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా నాయుడుపేట పురపాలక సంఘం నందు ఒక సచివాలయ సిబ్బంది, పుర ప్రముఖులందరితో కలిసి ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మన దేశభక్తిని చాటుకోండి, ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. ముందస్తుగా అందరికి కూడా శుభాకాంక్షలు. అన్ని ఏర్పాట్లు మేము సిద్ధంగా ఉన్నాము. అందరూ కూడా దేశభక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మన ఆఫీస్ కానీ
సచివాలయ పరిధిలో ప్రజాప్రతినిధుల సమక్షంలో జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నాయుడుపేట పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అడ్డదిడ్డంగా వీధుల్లో కాలువలు గుంతలు తీసి ప్రజా జీవనానికి ఇబ్బందులు కల్పిస్తున్నట్లు ఏఐసియుటి నాయకులు ముకుంద కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈరోజు సిఐటియు ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయుడుపేటలో గ్యాస్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంటలు కొట్టేసి ఈ వర్షాల వల్ల గుంట ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడిన దానివల్ల ఎక్కువగా స్కూల్లో ఉండే ఏరియాల్లో చిన్నపిల్లలు చిన్న వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరం జరిగి ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే రోడ్లు సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎన్నమాల కాలువ పూడిక చేపట్టారన్నారే కానీ ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగలేదు. ఆ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఈరోజు మేము తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల మీద కమిషనర్ గారికి అర్జీ సమర్పించడం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेनं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेवं वटञ्चं प्रभातं सायन्त्रमी नाम संकीर्तनल చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండరై నిన్నునే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అప్పాను చుంబంటు గావించి. తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేదానికి భారీగా తరలివచ్చారు. దీంతో 7 కొండలు భక్తులతో నిండిపోయాయి. తిరుమల మాడవీధుల్లో భక్త జనసందోహం కనిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్స్ ఆఫ్. సూలూరుపేటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటి మీద మువ్వెన్నెల జెండా ఎగురవేయాలి. గూడూరు పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీ. గూడూరు కోర్టు సెంటర్ కూడలి వద్ద స్తంభాన్ని ఢీకొన్న లారీ. రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.